గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన ప్రతిష్టాన్, సిద్ధార్థ యోగా విద్యాలయం ఆధ్వర్యంలో ఆరోగ్య సదస్సు నిర్వహించనున్నట్లు గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన ప్రతిష్టాన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యానాల ప్రభాకర్ రెడ్డి తెలిపారు. నల్గొండలోని చిన్న వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్లో నిర్వహించే ఈ ఆరోగ్య సదస్సును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ నెల 21వ తేదీ ఆదివారం నల్గొండలో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన ప్రతిష్టాన్, సిద్ధార్థ యోగా విద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించే ఆరోగ్య సదస్సు కార్యక్రమం ఏర్పాట్లను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యానాల ప్రభాకర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వైద్య నిపుణులు నల్గొండ పట్టణంలోకి రావడం ఇదే ప్రథమమని, ఈ కార్యక్రమాన్ని పట్టణ ప్రజలు, పరిసర ప్రాంతాల ప్రజలు ఉపయోగించుకొని ఆరోగ్యవంతులుగా కావడానికి ప్రయత్నం చేయాలని కోరారు. ఆరోగ్య సదస్సు అనంతరం 2023-24 విద్యా సంవత్సరంలో నల్గొండ మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో టాపర్స్గా నిలిచిన విద్యార్థులతో పాటు పాఠశాల ప్రధానోపాధ్యాయులకు ఘన సన్మానాన్ని నిర్వహించనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన ప్రతిష్టాన్ క్రీడా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మపాల గిరిబాబు మాట్లాడుతూ, ప్రకృతి చికిత్స విధానాన్ని ప్రతి ఒక్క పౌరుడు అలవాటు చేసుకుని ఆచరించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రైతు విభాగం జిల్లా ప్రతినిధి ముక్కామల నరసింహ, శివారెడ్డి, సతీష్, సంతోష్లు పాల్గొన్నారు. రేపు చిన్న వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్లో ఆదివారం రోజున ఆరోగ్య సదస్సు గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన ప్రతిష్టాన్, సిద్ధార్థ యోగా విద్యాలయం తరపున ఈ యొక్క చక్కటి అద్భుతమైనటువంటి ఆరోగ్య చిట్కాలు తెలుసుకునే విధంగా ప్రకృతి వైద్యులు డాక్టర్ కేవై రామచంద్ర, డాక్టర్ ఎన్జి పద్మ మరియు డాక్టర్ గున్నా రాజేంద్ర రెడ్డి గారులచే ఈ యొక్క సదస్సును ఏర్పాటు చేయడం జరుగుతుంది. కావున ఆరోగ్య శ్రేయోభిలాషులు, ప్రకృతి ప్రేమికులు మరి భవిష్యత్తులో ఎలాంటి రోగాలు రాకుండా ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ప్రకృతిలో మమేకమై జీవిస్తే మనం సంపూర్ణ ఆరోగ్యంగా ఉండడానికి ఈ యొక్క సదస్సుని ఏర్పాటు చేయడం జరిగింది. కావున ఈ యొక్క సదవకాశాన్ని నల్గొండ పట్టణ ప్రజలంతా కూడా ఉపయోగించుకోవాలని, ముఖ్యంగా కుటుంబ సభ్యులతో అందరూ కనుక వచ్చినట్లయితే ఈ యొక్క డైట్ షీట్ మెయింటైన్ చేస్తే ఎలాంటి రోగాలు దరిచేరవు. ఒకవేళ ఏదైనా రోగాలు వచ్చినప్పటికీ అవి తగ్గే అవకాశాలు ఉండే విధంగా ఈ యొక్క కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నల్గొండ మున్సిపల్ చైర్మన్ శ్రీ బుర్రి శ్రీనివాసరెడ్డి గారు, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ గారు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు గుమ్మల మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. కాబట్టి ఈ కార్యక్రమానికి అందరూ కూడా ఈ యొక్క సదవకాశాన్ని ఉపయోగించుకోవాలని, అదేవిధంగా నల్గొండ మండల ప్రభుత్వ పాఠశాలలో చదివి మన ఎస్ఎస్సి ఫలితాల్లో స్కూల్ టాపర్స్కి, ప్రధానోపాధ్యాయులకి ప్రతిభా పురస్కార మహోత్సవ కార్యక్రమం కూడా ఉంటుందని తెలియజేస్తున్నాం. ప్రకృతిలో ఉన్న 1000 రోగాల్లో 999 రోగాల్ని నయం చేసే ఒక గొప్ప చికిత్సా విధానం ఏదైతే ఉందంటే అది ప్రకృతి చికిత్సా విధానం. ఆ ప్రకృతి చికిత్సా విధానాన్ని మన నల్లగొండ పట్టణ ప్రజలకు చేరువ చేయడానికి గాంధీ గ్లోబల్ సంస్థల ఆధ్వర్యంలో రేపు డాక్టర్ కేవై రామచంద్రరావు గారు, అలాగే ఎన్జి పద్మ గారు ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తున్నారు. మనము పైసా ఖర్చు పెట్టకుండా మనం సంపూర్ణ ఆరోగ్యవంతులుగా, మన భవిష్యత్తు తరాలు కూడా మంచి ఆరోగ్యవంతులుగా, మంచి సమాజాన్ని, మంచి ఆరోగ్యవంతమైన సమాజాన్ని ఏర్పాటు చేసుకోవాలంటే మనం ఖచ్చితంగా ఈ ప్రకృతి చికిత్సా విధానాన్ని అందరూ నేర్చుకోవాలి, దాని మీద అవగాహన పెంచుకోవాలి. ఆ అవగాహన పెంచుకుంటే మనం సంపాదించిన సంపాదనలో ఇప్పుడు ఏదైతే వైద్య విధానంలో విపరీతమైన ఖర్చు పెరుగుతున్న తరుణంలో రూపాయి బిల్ల కూడా ఖర్చు కాకుండా ఈ ప్రాకృతిక చికిత్సా విధానం కనుక మనం అలవాటు చేసుకుంటే ఆ యొక్క ఆరోగ్య అలవాట్లను మనము ఈ డైట్ షీట్ని మన దైనందిక కార్యక్రమాలను కనుక మనం అలవాటు చేసుకుంటే ఖచ్చితంగా సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతాం. దాన్ని చేరువ చేయడానికే మేము గత వారం రోజులుగా అవిరవాహంగా ఎంతోమంది, దాదాపు 50 మంది గాంధీ గ్లోబల్ సంస్థల సైనికులు స్వచ్ఛందంగా పనిచేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ నల్గొండ పట్టణంలోని ప్రతి పౌరుడు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం. రేపు ఆదివారం ప్రకృతి వైద్య సదస్సు అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు నల్లగొండ మండల ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ ర్యాంకులు, స్కూల్ ఫస్ట్ సాధించిన విద్యార్థులకు ప్రతిభా అవార్డు పురస్కారాలు ప్రదానం చేయబడును గాంధీ గ్లోబల్ సంస్థ తరఫున. ఈ కార్యక్రమానికి నల్లగొండ మండల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులందరూ, స్కూల్ టాపర్స్ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు రేపు మధ్యాహ్నం 1 గంట వరకు చిన్న వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్కి అందరూ తప్పకుండా రావాలని తెలియజేస్తున్నాం.